హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో ఈ రోజు బ్లాగ్ లో నేను మీకు 2 థింగ్స్ చెప్పాలనుకున్నాను. ఫస్ట్ సింపుల్ అప్డేట్స్ చూసాక మనం బ్లాగ్ లోకి వెళ్దామండి. అదేంటంటే మొన్న నేను మీకు ఒక కంటెస్ట్ ఫర్ క్వారంటైన్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి చెప్పాను. అది మీరు పార్టిసిపేట్ చేయండి. వాళ్ళు కొన్ని అప్డేట్స్ చెప్పారు, అవి మీకు జస్ట్ ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను. అదేంటంటే మీరు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఫాలో అయిన తర్వాత మీరు కనుక పార్టిసిపేట్ చేసి ఓన్లీ 25 రూపీస్ అని చెప్పారండి. పాత ప్రైస్ 30 రూపీస్ అన్నారు. సో 25 రూపీస్ మీరు ఎంట్రీ ఫీజ్ కనుక పే చేసి జాయిన్ అయితే మీకు మీరు అప్లోడ్ చేసే మీ యొక్క ఇమేజ్, లైక్ మీ సెల్ఫీ కావచ్చు, గ్రూప్ ఫోటో కావచ్చు, ఏదైనా కూడా మీ ఫోటో కనుక సెలెక్ట్ అయితే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ 1000, సెకండ్ ప్రైజ్ 500, థర్డ్ ప్రైజ్ 300 అని చెప్పారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ 200 ఎంట్రీస్ అనేవి వచ్చిన తర్వాత ఎన్ఆర్స్ అనేది అనౌన్స్ చేసేది 200 ఎంట్రీస్ మన ఛానల్ నుంచి వస్తే 1000 బదులు 2000 రూపీస్ ఇస్తామండి. సో మీ ఛానల్ మెంబర్స్ అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళలో సెలెక్ట్ చేసిన ఫస్ట్ ప్రైజ్ కి 2000 ఇస్తాము. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి అని చెప్పారు. అందుకే ముందుగా చెప్తే మీకు తెలుస్తుందని ఫస్ట్ ఈ విషయం చెప్పేశాను. అండ్ రెగ్యులర్ గా మన గివ్ అవే గురించి కూడా మీ అందరికి తెలుసు కదా. సో వాళ్ళ యొక్క ఫైవ్ కాదు, నేను 7 అని చెప్పినట్టున్నాను. 7 నేమ్స్ కూడా వీడియో చివరిలో మీకు అనౌన్స్ చేస్తాను, చూడండి. అండ్ మీకు లాక్డౌన్ అయిపోయి కొరియర్ సర్వీసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు నేను మీకు నా దగ్గర ఉన్నటువంటి మంచి ది బెస్ట్ ప్రొడక్ట్స్ చూస్ చేసుకుని, నా దగ్గర ఆల్రెడీ నేను మొన్నే అన్ని సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను కదా. సో వాటిలో నుంచి మంచివి నేను తీసి మీకు తప్పకుండా పంపిస్తాను. సో అవండి ఇవాళ సింపుల్ అప్డేట్స్. ఇంకైతే రొటీన్ లోకి వెళ్దాము. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. నేను ఒక టెక్ ఛానల్లో లైవ్ కూడా చేయబోతున్నాను. సో ఒకవేళ అది చేస్తే కనుక తప్పకుండా మీతోటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. లైవ్ అనేది ఫాలో చేయడానికి ట్రై చేయండి. అది టైమింగ్ అనేది ఎగ్జాక్ట్ నేను చెప్పలేను, బట్ మేబీ ఈ రోజు సాయంత్రం ఉండొచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఆ ఛానల్ లైవ్ అనేది చూడండి, నేను కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను. సో చాలా సస్పెన్స్ అనమాట. నాకు చాలా చాలా మంది యూట్యూబర్స్ అందరికి మంచి ఒక బూస్టింగ్ ఛానల్ అని చెప్పొచ్చు. అదేంటంటే మీరు లైవ్ చూసాక మీకు తెలుస్తుంది, అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే మన రొటీన్ చూసేద్దాం, పదండి. అండ్ ఇంకొకటి అండి, నేను చెప్పినటువంటి ఆ కంటెస్టెంట్ క్వారంటైన్ అనే వీడియో, నేను ఏ వీడియోలో చెప్పానో ఆ డీటెయిల్స్, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చూడండి, వాళ్ళంటే చూసి పార్టిసిపేట్ చేయండి. సో మనీ అనేది ఎవరికి ఈజీగా రాదు కదా, కొంతమందికి మాత్రమే బై లక్ అనేది వస్తూ ఉంటుంది. సో మీకు లక్ ఉంటే తప్పకుండా వాళ్ళ దాంట్లో మీరే విన్ అయితే, ఎన్నో లక్షల మంది పార్టిసిపేట్ చేసే పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళలోనే లక్ చెక్ చేసుకుంటూ ఉంటాము. ఇది సింపుల్ ఒక తక్కువ ఎంట్రీ అమౌంట్ కదా. సో ఈ తక్కువ ఎంట్రీ అమౌంట్ మీరు కనుక జాయిన్ అయ్యి వాళ్ళ పేజీ ఫాలో చేస్తే చక్కగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో హోప్ పెట్టుకోండి. మనం ఎక్కువ అమౌంట్ కూడా స్పెండ్ చేయట్లేదు కదా, సో మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. స్పోర్టివ్గా ఈ క్వారంటైన్ టైంలో చిన్న టెస్టింగ్ లాగా అనమాట, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే బ్లాగ్ చూసేసేద్దాం, పదండి. సో ఈరోజు సమ్మర్ స్పెషల్ రెసిపీ మ్యాంగో ఫ్రూటీ ఎలా చేయాలో సింపుల్గా మీకు కొన్ని స్టెప్స్లో చెప్పేస్తాను. మ్యాంగో అనేది చాలా మంచి, అంటే ఎక్కువ శక్తినిచ్చేటటువంటి పండు అండి. సన్నగా ఉన్న పిల్లలు, లావ్ అవ్వాలనుకునే వాళ్ళు మ్యాంగోని బాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ శక్తిని అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం కొంచెం చబ్బీగా లావుగా అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. సో నార్మల్గా ఫ్రూట్స్ తినడం అనేది నార్మలే. మీరు పండ్లు పంచదార వేసేసి జ్యూస్ చేసుకుంటే ఒక నార్మల్ జ్యూస్ లానే ఉంటుంది. కానీ మ్యాంగో ఫ్రూటీ తాగిన మీకు ఆ పంచ్, ఆ ఫ్లేవరు, స్మెల్ అలా రావాలి అంటే మనం కొన్ని పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పుల్లటివైనా పర్వాలేదు, మనకి బండి మీద ఉప్పు కారం పెట్టించేవైనా పర్వాలేదు. అవి ఒక కాయకి ఒక పావంతు ముక్క వేసుకోండి. ఒకవేళ మీరు 2 కాయలు చేసుకుంటుంటే ఒక అరచెక్క వేసుకోండి, పచ్చికాయది వేసుకొని ఈ పండు ముక్కలు ఇవి 2 కలిపేసేసి ఒక కుక్కర్లోకి తీసుకోండి. కుక్కర్ లేకపోతే మామూలు కడాయిలో అయినా సరే తీసుకొని నీళ్లు పోసేసి మూత పెట్టి మంచిగా ఆవిరిపోకుండా ఉండేలాంటి మూత ఉడికించుకోవచ్చు. సో ఈ మామిడి పండుని చూస్తే ఎంత టేస్టీగా ఎంజాయ్గా ఉంటాయంటే మనం విడిగా తినేదానికంటే ఈ డ్రింక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు మీరు ఒక్కసారి నేను చూపించినట్టుగా ట్రై చేసి తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఎంత నచ్చుతుందంటే రియల్గా టేస్ట్ అయితే ఆసమ్గా ఉందని అంటారు. సో చివరికి బుర్ర మిగిలేదు మాత్రం నాకు తింటాం చాలా ఇష్టం, అందుకని మరీ గీకకుండా దాన్ని పక్కన పెట్టేశాను. ఒక చిన్న కప్పు పంచదార వేసుకోండి. బాగా తీయగా ఉన్న కాయలైతే ఎక్కువ పంచదార అవసరం లేదు, కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది కొద్దిగా తీపి కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి నేను ఒక చిన్న కప్పుడు వేసాను. దగ్గర ఒక 50 నుంచి 60 గ్రాముల పంచదార ఉంటుంది. తర్వాత ఒక అరగ్లాస్ నీళ్లు పోసేసుకుని, కుక్కర్ కదా కొంచెం నీళ్ళైనా పర్వాలేదు, పండు ఉడకంగానే నీరు కూడా వస్తుంది కాబట్టి మనకి విజిల్ ఆవిరి సరిపోతుందా లేదని భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఉడకపెట్టేసుకొని
తీసేసి మనకి విజిల్ దిగిన తర్వాత ఇలాగ మూత తీస్తే మనకి పళ్ళ ముక్కలు అవి మంచిగా పంచదార అన్నీ కలిసిపోయి జ్యూసీగా తయారవుతాయి అనమాట. ఇప్పుడు వీటిని వడకట్టుకోవాలి. ఈ వడగట్టుకున్న నీళ్ళని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ షుగర్ దాంట్లో ఉడికి ఉంటుంది కదా. సో ఆ తీపి నీళ్ళని పక్కన ఉంచుకొని ఈ ముక్కలన్నీ కూడా చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తెచ్చుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ పండ్ల ముక్కలన్నింటినీ కూడా వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎండాకాలం మనకి ఫ్రూట్స్ ఎక్కువ రకాలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి పచ్చివి మీరు పండ్లు అంటే కొన్ని ఇలాగ డ్రింక్స్ చేసుకున్న పచ్చికాయలు అనేవి అంటే ఉడకపెట్టకుండా మామూలుగా పండ్లు తినడానికి ట్రై చేయండి, వెజిటేబుల్స్ ఫ్రూట్స్. ఎందుకంటే వండినవి తినడం వల్ల కొంచెం మనకి ఎక్కువ దాహంగా అనిపిస్తుంది అనమాట. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మోర్ వెజిటేబుల్స్ తినడానికి అట్లీస్ట్ స్నాక్స్ టైంలో కంపల్సరీ ఉండేలా చూసుకోండి, కుక్ చేసిన ఫుడ్స్ కంటే కూడా. పిల్లలకంటే చెప్పలేము, పెద్దవాళ్ళకి అంటున్నానండి. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ఉడకపెట్టిందంతా కూడా మనము వడకట్టుకోవాలి. కొన్ని పీచు రకం కాయలు ఉంటాయి, సో మీకు ప్రాసెస్ చూపించాలని చెప్పి నేను ఈ ప్రాసెస్ చేశాను. కానీ పీచు రకం కాయలకు మాత్రమే మనం వడకట్టుకున్నాక మిగిలిన పీచు అనేది వస్తుంది. ఈ బంగనపల్లికి అయితే అవసరం లేదు, మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇంకా ఎక్కడన్నా చిన్న చిన్న పలుగ్గా ఉన్నా కూడా మనకి తాగేటప్పుడు పల్పీగా బాగుంటుంది అనమాట. కాకపోతే వడకట్టడం వల్ల ఏంటంటే జ్యూస్ స్మూత్గా అవుతుంది. సో ఆ రీజన్ కోసం మనము వడగట్టుకుంటే బెస్ట్. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ చేసేస్తాను. అండ్ ఈ మధ్య కొంచెం సమ్మర్లో మనకి వర్కౌట్స్ చేయడానికి చాలా మంచి టైం అండి. ఎక్కువగా చెమట పడుతుంది కాబట్టి మనం ఇంకా బాగా ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్ చేసుకుంటే వెయిట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీలో ఎంతమంది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో నాతో కామెంట్స్లో చెప్పాలనిపిస్తే చెప్పండి. బికాజ్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఎంతూజియాజిస్ట్ అనమాట. నాకు ఉంది. బికాజ్ ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లోనే ఉండి ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ చేస్తూ పిల్లలకి పెడుతూ నేను తింటూ నా రెగ్యులర్ రొటీన్ అంతా కూడా 24/7 కూర్చునే చేయడం వల్ల బికాజ్ ఐఎమ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ వెయిట్. మొన్న నేను చేసిన లైవ్లో కూడా ఎవరో అన్నారు సబ్స్క్రైబర్ మీరు చబ్బీగా ఉన్నారు అని. సో నాకు అది కొంచెం భయం వేస్తుంది అనమాట. నేను మళ్ళీ ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తే నా హెల్త్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. బికాస్ నా లైఫ్ స్టైల్ నేను మార్చలేను. చూసారు కదా వడగట్టేసిన తర్వాత ఎంత జ్యూసీగా చక్కగా స్మూత్గా థిక్ జ్యూస్ తయారవుతుంది. దీంట్లో మనకు సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇంట్లో అందరికీ సర్వ్ చేసేయండి. హార్డ్లీ 10 minutes పడుతుంది. తెచ్చిన పండ్లు జస్ట్ అలా కడిగేసి కోసేసి ఉడకబెట్టేసి చల్లారిన తర్వాత మీరు అలా వాటర్ కలిపి దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసి ఒక జార్లో పోసేసి హ్యాపీగా ఈవినింగ్ టైంలో ఇవ్వండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు, ఎంత బాగుందో అంటారు. సో తప్పకుండా ట్రై చేయండి ఈ యమ్మీ మ్యాంగో ఫ్రూటీ డ్రింక్. ఇంకా మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో అదేంటంటే నాకే అనిపించింది కాక మన సబ్స్క్రైబర్స్ కూడా పాయింట్అవుట్ చేసేది నా మనసుకు అనిపించింది అనమాట. సో ఐ టుక్ అ డెసిషన్, డెఫినెట్గా నేను తగ్గాలి అని. అండ్ వీళ్ళు చాలామంది అడుగుతూ ఉంటుంది ఇదేంటి అక్క ఈ స్టిక్కరు బెడ్రూమ్ తలుపుకు ఉండకూడదు కదా. ఇది మేము ఇంటికి వచ్చేసరికి ఎవరో పెట్టి ఉంచారండి. దేవుడిది కదా పీకి మళ్ళీ అదంతా గోడ అంతా డోర్ అంతా పాడు చేయడం ఎందుకని మేము అలా వదిలేసాము. నా యొక్క వీడియోస్లో అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇవాళ మా కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. బెండకాయ పులుసు నేను చింతపండు కొంచెం నలుపు అయిపోయింది, ఆ రీజన్ వల్ల అది అలా కొంచెం కలర్లెస్గా కనపడుతుంది అనమాట, నల్లగా. బట్ మనకి చింతపండు నిల్వ ఉంటేనే మంచిదనమాట. అండ్ మా హాల్ చూడండి ఎట్లా తయారైందో. అది కిచెన్ కాదు ప్యాంట్రీ కాదు, మొత్తం అన్ని రకాలు తెచ్చినట్టు అలాగే ఉంచుతున్నాను. సో ప్రతిదీ కడగడానికి మాకు బాల్కనీలో వాటర్ పోయే సిస్టమ్ లేదండి. సో ప్రతిదీ బాత్రూంలో తీసుకెళ్ళి కడగడానికి మనసుకు నచ్చట్లేదు. సో తెచ్చిన ఫ్రూట్స్ అయినా పళ్ళైనా అలా పెట్టుకొని తీసుకునే ముందు చేతులు కడుక్కొని తీసి వాటిని కడుక్కొని తింటున్నాం. సో ఇది ఒక మా ఇంట్లో చిన్న షో పీస్ అనమాట. సో ఇప్పుడు చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారు. మా బాబు చదివిస్తున్నారు మా వారు. నేను తనకి మ్యాథ్స్ ఒకటి మర్చిపోతారని చెప్పేసి వాడు మిగతా చదవకపోయినా కంపల్సరీగా మ్యాథ్స్ చదివిస్తున్నాను. సో మ్యాథ్స్ నేర్చుకుంటున్నాడు. నేను అది షూట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాల, తర్వాత గుర్తొచ్చి మీలో చాలామంది హార్ట్ఫుల్గా మా అబ్బాయికి విష్ చేశారు కదా, తనకు చెప్తున్నా కూడా మంచి బిజీగా ఉన్నాడు అనమాట మ్యాథ్స్లో. సో తను మీకు థ్యాంక్స్ చెప్తాడు. సో ఏమీ అనుకోకండి, వాళ్ళు ఎప్పుడు కెమెరా ముందు మాట్లాడరు కదా, సో అంత పర్ఫెక్షన్గా అయితే చెప్పలేరు అనమాట. నేను మ్యాథమెటిక్స్ చెప్పమంటే వాళ్ళ డాడీ కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు కూడా మీ పిల్లలకి ఇంటి దగ్గర కూర్చోబెట్టి అట్లీస్ట్ మ్యాథ్స్ కనీసం ఇంగ్లీష్ ఈ 2 subjects అయినా చదివించండి. మిగిలినవి ఎలా ఉన్నా కూడా ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మా అబ్బాయి మీకు థ్యాంక్స్ చెప్తాడు, వినండి. నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్.
వాళ్ళు ఎప్పుడు కెమెరా ముందు మాట్లాడరు కాబట్టి అంత ఎగ్జాక్ట్గా ఎలాగా పొలైట్గా చెప్పాలో తెలియదు కదా. సో చిన్న బాబే కదా, ఎక్స్క్యూజ్ చేసేయండి ఒకవేళ మీకు ఎవరికైనా తను చెప్పే విధానం నచ్చకపోతే. సో తను చాలా కెమెరా షై కూడా అనమాట. నేను ఎంతో కష్టపడి ఎప్పుడన్నా ఒకసారి తనకి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తాడు, కానీ మ్యాక్సిమం మళ్ళీ రాడనమాట. వాళ్ళ డాడీ చెప్పమన్నాడని మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేసి చెప్తున్నాడు. సో అలా చెప్పకూడదమ్మా, మంచిగా చెప్పాలి అని అంటే ఆ మాట చెప్పాడు. ఇక మా అమ్మాయి చూడండి, మా అబ్బాయి చదువుకుంటుంటే తను బెడ్రూమ్లో హ్యాపీగా పడుకుని నిద్రపోతుంది అనమాట. ఇలాగా తన ఆన్లైన్ క్లాసులు వినటం, పడుకోవడం, వీరిని చదివించడం, టీవీ చూడడం, కిచెన్లో పడి నేను ఏవో ఒకటి వెరైటీలు చేసుకోవడం, వండుకోవడం. సో నలుగురు 4 గదుల్లో కూర్చోవడమే సరిపోయింది. ఇవి చేసి తిని నేను లావ్ అయిపోతున్నానని చెప్పేసి మొన్నే అనుకున్నానులేండి. ఆల్రెడీ మీరు లైవ్లో నన్ను అనకముందే నేను డిసైడ్ అయిపోయాను అనమాట, నో వెయిట్ పెరిగిపోతుందని, తగ్గాలని. అందుకనే మార్నింగ్ స్ప్రౌట్స్ తినడానికి చక్కగా మొలకలు 2 days బ్యాక్ అయింది, నానపెట్టాను. అవి చూసారు కదా ఎంత బాగా మంచిగా మొలకొచ్చాయో. ఇవి మార్నింగ్ టైం తింటే మనకి మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మొలకలు ఎలా తయారు చేయాలనే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు తెలియని వాళ్ళు ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇంక ఫైనల్గా వచ్చేసి ఈవినింగ్ టైంలో నాకు ఎటు టీ అలవాట్లేదండి, కానీ దీని బదులుగా గ్రీన్ టీ అయితే బాగుంటుంది అని చెప్పేసి గ్రీన్ టీ సీసా కూడా ఎక్కడుందో తెచ్చుకున్నాను అనమాట. షెల్ఫ్లో ఉన్న తీసేసి ఎదురుగా పెట్టుకుంటే గుర్తుంటుంది, ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చని. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. మరి వాళ్ళ ఈ సింపుల్ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.